అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఏదైనా పనిని సంకల్పించుకుంటే దానికి దైవం కూడా సహకరిస్తుంది. అది ఎలానో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మంచి స్నేహితులు. ఒక దట్టమైన అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది. దాన్ని ఆనుకొని ఒక నీటి మడుగు ఉండేది. ఆ అడవిలో నివసించే జీవులన్నీ అందులోనే దాహం తీర్చుకునేవి. నీటి మడుగులో ఒక తాబేలు నివసించేది. తాబేలు మర్రి చెట్టు మీద జీవించే ఒక వడ్రంగి పిట్ట, ఒక కాకి, పక్కన ఉండే పచ్చని పొదల్లో బతికే ఒక కుందేలుతో చాలా స్నేహంగా ఉండేది. ఈ 4 జీవులు ఒకదానితో మరొకటి చేదోడు వాదోడుగా ఉండేవి. మిగిలిన జీవులకు కూడా చేతనైన సహాయం చేస్తూ జీవించేవి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఎండాకాలం రానే వచ్చింది. మడుగులో నీరు అడగంటిపోసాగాయి. జంతువులు, పక్షులు కూడా నీటి ఎద్దడి వస్తుందేమో అని తీవ్ర ఆలోచనలో పడ్డాయి. స్నేహితులారా, నీరు లేకపోతే ఈ మడుగులో నేను బ్రతకడం కష్టమవుతుంది. నన్ను ఎవరైనా తేలిగ్గా పట్టుకుంటారు. అందుకే నేను మరో ప్రదేశానికి వెళ్ళిపోతాను అని తన మిత్రులతో అంది తాబేలు. అయ్యో, అలా నువ్వు వెళ్ళిపోతే మాకు బాధగా ఉంటుంది. ఏదైనా మార్గం వెతుకుదాం. తొందర పడవద్దు నేస్తమా అంది కాకి. అవును, మనసుంటే మార్గం అదే దొరుకుతుంది అంటూ వడ్రంగి పిట్ట చెట్టును తొలవసాగింది. చెట్టుకు ఉన్న తొర్రలో నుంచి 2 బంగారు నాణేలు కింద పడ్డాయి. అది చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. ఇదేమిటో వింతగా మెరుస్తున్నాయి, తినే పదార్థాలు కాదనిపిస్తోంది అని వాటి వాసన చూసింది కుందేలు. వడ్రంగి పిట్ట తొర్రలోకి తొంగి చూస్తే ఇంకా చాలా నాణేలు ఉన్నట్లు కనిపించాయి. ఇందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటితో మనమేం చేయగలం అంది వడ్రంగి పిట్ట. అవును, అలాగే అనిపిస్తోంది. వీటి గురించి మనకు తెలిసేది ఎలా అంది తాబేలు. మనకన్నా మనిషి తెలివైన వాడు అంటారు కదా. ఆ మనిషి వీటిని చూసి ఎలా ప్రవర్తిస్తాడో చూసి తెలుసుకుందాం అని కాకి ఒక నాణెం ముక్కున కరుచుకొని రివ్వున ఎగురుకుంటూ జనాలు నడిచే దారిలో పడేసింది. కాసేపటికి అటుగా వచ్చిన బాటసారి దృష్టి మిలమిల మెరిసే బంగారు నాణెం మీద పడింది. అటూ ఇటూ చూసి గబుక్కున దాన్ని జేబుల్లో దాచుకొని వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెట్టు మీద నుంచి అంతా చూసిన కాకి మిత్రుల దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పింది. ఓహో, ఇది మనుషులకు విలువైనది, మనకు పనికిరానిదని దీన్ని బట్టి అర్థమవుతోంది. మనం వీటిని ఉపయోగించి మనుషులతో పని చేయించుకోవాలి. అందుకు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది తాబేలు. అన్నీ కలిసి బాగా ఆలోచిస్తే కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. ఆ ఆలోచనను మిత్రులతో చర్చించింది. వెంటనే అమలులో పెట్టాలని ఆ 4 నిర్ణయించుకున్నాయి. వడ్రంగి పిట్ట ఒక్కో నాణం తొర్రలో నుంచి కింద పడేసింది. కాకి వాటిని ముక్కుతో కరుచుకొని మడుగు దగ్గర నుంచి మనుషులు నడిచే దారి వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళింది. మిగిలినవి మడుగులో వేసేసింది. తాబేలు మడుగు నుంచి బయటకు వచ్చి కుందేలుతో కలిసి పొదల మాటున దాక్కుంది. కాకి, వడ్రంగి పిట్ట మొత్తం నాణాలు పరచడం అయ్యాక చెట్టు మీద కూర్చుని జరిగేది చూడడం కోసం ఎదురు చూస్తున్నాయి. కాసేపటి తర్వాత ఆ దారిన వెళ్ళే బాటసారులకు నాణేలు కనిపించాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట అటుగా వెళుతున్న అందరికీ తెలిసిపోయింది. ఆ నాణేలు ఎక్కడి వరకు ఉన్నాయో వెతుక్కుంటూ చాలా మంది జనం వెళ్ళారు.
మడుగు వరకు ఉండడం చూశారు. అంతే. ఈ మడుగులో ఇంకా ఎన్ని నాణేలు ఉండి ఉంటాయో అని అందరూ మాట్లాడుకున్నారు. తరువాత సమయం వృధా చేయకుండా గుణపము పార పట్టుకొని వచ్చి తవ్వడం ప్రారంభించారు. ఎవరికి వారు తమకే నాణాలు దొరకాలని మడుగు లోతుగా తవ్వి పూడిక తీసి బయటకు వేశారు. అందులో కొన్ని నాణేలు దొరికాయి. ఇంకేముంది, ఇంకా లోతుగా తవ్వేసరికి నీటి ఊట భూమి నుంచి తేటగా బయటకు వచ్చింది. ఇక నాణాలు లేవు, దొరకడం అసాధ్యం అనుకొని అక్కడ నుంచి జనం వెళ్ళిపోయారు. హమ్మయ్య! ఈ ఎండాకాలం ఈ అడవిలోని పక్షులు జంతువులకు నీటి కరువు తొలగిపోయింది. తాబేలు కూడా మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు అంది కాకి సంతోషంగా. తాబేలు స్నేహితులకు తన మీద ఉన్న ప్రేమను చూసి మురిసిపోయింది. ఇదంతా మన చిలాకీ వడ్రంగి పిట్ట నేస్తం బంగారు నాణాలు వెలికి తీయడం వల్లనే సాధ్యమైంది అని కుందేలు అంది. కాదు కాదు, మీరు నలుగురు మిత్రులు స్నేహంగా ఉండడమే కాకుండా అందరికీ నీటి ఎద్దడి లేకుండా చేయాలన్న సంకల్పానికి దైవం కూడా సహాయం చేశాడు. మిమ్మల్ని చూసి మేం ఇంకా నేర్చుకుంటాం అని అడవిలోని మిగిలిన జీవులు ఆనందంగా అన్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.